అమ్మ అంటే దేవుడితో సమానం. మీ మిస్ చెప్పింది కదా, గుడ్ హ్యాబిట్స్ ఉంటే దేవుడు అడిగింది ఇస్తాడు అని. ఒక్కొక్కసారి ఆయన బిజీగా ఉన్నప్పుడు నువ్వు అడిగింది ఇవ్వలేకపోతానని ఆకలి తీర్చే అమ్మనిచ్చాడు. అందుకే నువ్వు అమ్మని తిట్టకూడదు. మరెందుకు అమ్మెప్పుడు అరుస్తూనే ఉంటుంది? ఇలా మాట్లాడకూడదని తనకి దేవుడు చెప్పలేదా? ఇవన్నీ ఎందుకు చెప్పడు? చెప్పాడు. మీ అమ్మ ఊరికే కోప్పడట్లేదు. నిజానికి నేను మీ మామయ్య చేసింది తప్పే. మా అమ్మ వాళ్ళకి నిజం తెలిసినా ఎందుకు చెప్పలేదని మా అమ్మ వాళ్ళని కూడా తిడుతుంది. నేను మామయ్య ఇంకెప్పుడు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ని దరిదాపుల్లో కూడా రానివ్వకుండా చెయ్యాలని మీ అమ్మ మమ్మల్ని తిడుతుంది. ఇందులో మీ అమ్మ తప్పేమీ లేదమ్ము. ఎంత జరిగినా వదినింత కూల్గా ఎలా ఉండగలుగుతుంది? పైగా వదిన తప్పేం లేదు. అయినా అక్క మాటల్ని భరిస్తూ అమ్ము ముందు అక్కకే సపోర్ట్ చేస్తుందంటే నిజంగా వదిన గ్రేట్. అల్లుడు గారు, మీరు బాధపడకండి. వదిన గారు తొందరగా కోలుకుంటారు. చెప్పటానికి సులభంగా ఉంటుంది కానీ భరించే వాళ్ళకే తెలుసు ఆ బాధ ఏంటో. కానీ మీరు బాధపడితే అన్నయ్య గారు ఇంకా కంగారు పడతారు. అంతా మంచి జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అత్తయ్య. అలాగే సారీ కూడా. మేం బాధలో ఉన్నామని మాకు తోడుగా నిలబడ్డానికి వచ్చారు. మా వల్ల మీరు అనవసరంగా మాటలు పడాల్సి వచ్చింది. మా అక్క అంతే, తను చాదస్తపు మనిషి. బాధలో ఉన్నప్పుడు కూడా ఏదేదో మాట్లాడుతుంది. తనదేం తప్పులేదు అల్లుడు గారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. అమ్మకిలా అయిందని నా బాధంతా ఆ బాధతోని మా మీద కోపంతో అలా మాట్లాడారంతే. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేం మీకు తోడుగా ఉన్నామని మాత్రం మర్చిపోకండి. ఆ రోజు మీరు చెప్పింది వినకుండా సొంతగా నిర్ణయం తీసుకొని ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య. మీరిలా క్షమాపణలు చెప్పి ఇంకా మమ్మల్ని పరాయి వాళ్ళని చేయకండి. మీరు ఎప్పటి వరకు ఇక్కడే ఉండాలి. అందుకని నేనిప్పుడు ఇంటికి వెళ్ళి అఖిల నిఖిలతో మీ క్యారేజ్ పంపిస్తాను. అయ్యో, అవన్నీ వద్దత్తయ్య. అమ్మకి ఇలా అయిందని ఎవరు మంచినీళ్ళు కూడా తాగలేదు. మీరు క్యారేజ్ పంపిస్తానంటారేంటి? ఇంటిల్లు 10 ఇక్కడే ఉన్నారు. ఎంతసేపు అని ఇలా ఆకలితో ఉంటారు బాబు? కష్ట సుఖాల్లో మనకి మనం తోడుగా ఉండకపోతే ఎవరుంటారు చెప్పు? ఇది నాకు పెద్ద సమస్య ఏం కాదు. వదిన గారు తొందరగా కోలుకోవడం కంటే ఇది పెద్ద పనేం కాదు. నేను వెళ్ళి క్యారేజ్ పంపిస్తాను, కాదనకండి. ఇంకేం ఆలోచించకండి బాబు, మీకు మేమున్నాం. అన్నయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. వదిన తొందరగా కోలుకుంటుంది. ఇక మేము వెళ్ళొస్తామండి. వెళ్ళండి వెళ్ళండి, మళ్ళీ రాకండి. మీ మొహాలు కూడా మాకు చూపించకండి. త్రిపుర, నువ్వు మాట్లాడకుండా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? దయచేసి ఏమనుకోకండి చెల్లెమ్మ. నా కూతురికి వయసు మాత్రం పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. తన తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. అయ్యో, మీరు పెద్దవారు, మీరు క్షమాపణలు చెప్పడం ఏంటి అన్నయ్య గారు? వెళ్ళొస్తాం అన్నయ్య గారు, వెళ్ళొస్తాం బాబు. రామ్మా.